హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 2025 అక్టోబర్ నెల రాశి ఫలాలను, గ్రహాల ప్రభావాలను విశ్లేషించబోతున్నాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెల ఆకాశంలో జరిగే గ్రహాల సంచారాలు మన జీవితాల్లో ప్రధానమైన మార్పులను తీసుకొస్తాయి. కొన్ని రాశుల వారికి అదృష్టం తెస్తాయి, మరికొన్ని రాశుల వారికి సవాళ్లు ఎదుర్కోవలసి వస్తాయి. అయితే ఏ రాశిని ఏ గ్రహం ఎలా ప్రభావితం చేస్తుందో మనం ఒక్కొక్కరిని పరిశీలిద్దాం. మేషరాశి వారు అక్టోబర్ నెలలో కొత్త ఉత్సాహంతో, అపారమైన ఆశాభావాలతో ముందుకు వెళ్తారు. కార్యాలయాల్లో ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. కానీ మీ సహజ ధైర్యం, నాయకత్వ లక్షణాలు వీటిని అధిగమించడంలో కీలకంగా ఉంటాయి. వ్యాపారవేత్తలకు దీర్ఘకాలికంగా ఎదురుచూస్తున్న కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందము, సంతోషం విస్తరిస్తుంది. అయితే ఆరోగ్యాన్ని మానవీయంగా చూసుకోవడం అవసరం. వృషభ రాశివారు మీ కృషికి ప్రతిఫలం దక్కే సమయం ఇది. కార్యాలయంలో మీ ప్రయత్నాలకు ప్రశంసలు లభిస్తాయి. నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక లాభాలు సంతృప్తికరంగా ఉంటాయి. చిన్న అపార్థాల కారణంగా ప్రేమ సంబంధాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్యం బాగుంటుంది. పాత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మిథున రాశి వారికి అక్టోబరు కొత్త ద్వారాలను తెరుస్తుంది. మీ వాక్చాతుర్యం, తెలివితేటలు కొత్త వ్యక్తులను కలిసే అవకాశాలను తీసుకొస్తాయి. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీ కెరీర్ ఎదుగుదలకు సహాయపడతాయి. నెల రెండవ భాగంలో అద్భుతమైన ఆర్థిక లాభాలు ఆశించవచ్చు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. అవాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. కానీ గొంతు, శ్వాసకోశ సమస్యలకు జాగ్రత్త. కర్కాటక రాశివారు ఈ నెలలో సహనం ముఖ్యమని గ్రహించండి. నిదానమే ప్రధానమనే సూత్రాన్ని పాటించండి. కష్టపడి పనిచేసిన ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు, కానీ క్రమంగా వస్తాయి. ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది. ఊహించని ఖర్చులు రావచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. విద్యార్థుల కోసం ఇది గొప్ప నెల, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. సింహరాశి వారు మీ నాయకత్వ పటిమ ప్రకాశిస్తుంది. పనిలో మీ ప్రతిభకు ప్రశంసలు, ప్రమోషన్లు, జీతం పెరుగుదల వంటి శుభవార్తలు దక్కే అవకాశాలున్నాయి. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపగలరు. ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. కన్యా రాశి వారికి అక్టోబర్లో కష్టపడి పనిచేయడం బాధ్యతలతో నిండిన నెలగా ఉంటుంది. ప్రణాళికాబద్ధమైన విధానం ముందుకు నడిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. కుటుంబ సమస్యలను మీరు చక్కదిద్దగలరు. భాగస్వామి మద్దతు ఉంటుంది. కానీ పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యంపై ప్రభావం ఉండవచ్చు. తులా రాశివారు మీ ఎదుగుదలకు, విస్తరణకు ఇది చిహ్నంగా ఉంటుంది. కొత్త మార్గాలను అన్వేషించండి. వాటిలో విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ఇది అత్యంత అనుకూలం. ఆర్థికంగా బలంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధిస్తారు. ఆరోగ్యము ఉత్తమంగా ఉంటుంది. పాత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృశ్చిక రాశివారు అక్టోబర్ అనూహ్య మార్పులను తెస్తుంది. కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి మీ పట్టుదల, అంతర్దృష్టి అవసరం. ఊహించని మార్గాల నుంచి ధనలాభం. ఇది లాటరీ, వారసత్వం లేదా పాత పెట్టుబడుల రూపంలో ఉండవచ్చు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యానికి జాగ్రత్త అవసరం. ముఖ్యంగా రక్తపోటు, ఒత్తిడి ఉంటుంది. ధనుస్సు రాశివారు ఈ నెల ప్రయాణాలు, కొత్త అనుభవాలకు అనుకూలం. కెరీర్లో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నవి. విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి ఇది అద్భుతమైన నెల. కుటుంబంలో ఆనందము, శాంతి, ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులకు ఉన్నత విద్యలో విజయం సాధించగలరు. ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహంగా ఉంటారు. మకర రాశివారు అక్టోబర్ మీ ప్రణాళికలను నిజంగా అమలు చేయడానికి సరైన సమయం. నెల ఆరంభంలోనే ఆర్థిక లాభాలు దొరుకుతాయి. పెట్టుబడులకు అనుకూలం. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. జీవన భాగస్వామి మద్దతు మీకు లభిస్తుంది. కానీ అధిక శ్రమ కారణంగా శారీరక అలసట ఎదురవచ్చు. కుంభరాశివారు ప్రత్యేకతకు గుర్తింపు లభిస్తుంది. కార్యాలయంలో మీ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. సాంకేతికత ద్వారా లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. అనుబంధం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కానీ మానసిక అలసట జాగ్రత్త. మీనరాశివారు అక్టోబర్ నెలలో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. ప్రతిభకు, కృషికి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబం పూర్తి మద్దతు ఇస్తుంది. ప్రేమ జీవితం మాధుర్యంగా ఉంటుంది. విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన నెల.
ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండడానికి సమతుల్య ఆహారం, వ్యాయామం అవసరం.